ఆరాధనకు చేరుచినట్టు సహోదరి సహోదరులకు పిల్లలకు ప్రవేశం తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త 15వ అధ్యాయం మొదటి నుంచి 20 వచనాల వరకు చూస్తున్నాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం నుండి 20 వచనం వరకు చదువుతున్నాం. ఆ సమయంలో యెరూషలేము నుండి శాస్త్రులను పరిశీలన యేసునొద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనం చేయుచున్నారే, వారెందు నిమిత్తం పెద్దల పారంపర్యాచరణను అతిక్రమించున్నారని అడిగి, అందుకు ఆయన, మీరును మీ పారంపర్యాచరణ నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించున్నారు? తల్లిదండ్రులను ఘనపరచుమని తండ్రినైనను తల్లినైనా దూషించేవాడు తప్పక మరణం పొందవాలని దేవుడు సెలవిచ్చాడు. మీరైతే ఒక్కడు తన తండ్రినైనా తల్లినైనా చూచి, నా వల్ల నీకేది ప్రయోజనమగునో అది దైవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను ఘనపరచనక్కర్లేదని చెప్పుచున్నారు. మీరు మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని వాక్యం నిరర్ధకం చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరమైనది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించున్నారని యెషయా మిమ్మల్ని గూర్చి ప్రవచించిన మాట సరి అయిన వారితో చెప్పి, జనసమూహములను పిలిచి, మీరు విని గ్రహించుడి. నోట పడున్నది మనుషుని అపవిత్రపరచదు గాని నోట నుండి వచ్చినది మనుషుని అపవిత్రపరచిన వారితో చెప్పాను. అంతటా ఆయన శిష్యులు వచ్చి, పరిచయుల మాట విని అభ్యంతరపడని మీకు తెలియనా అని ఆయనను అడుగగా, ఆయన, పరలోకమందున నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్లగింపబడును. వారి జోలికి పోకడి. వారు గుడ్డివారై ఉండి గుడ్డివారికి త్రోవ చూపువారు. గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపినట్లా వారిద్దరు గుంటలో పడుదురు కదా ఆయన. అందుకు పేతురు, ఈ ఉపమాన భావం మాకు తెలుపని ఆయన అడుగా, ఆయన, మీరును ఇంతవరకు అవివేకులై ఉన్నారా? నోటిలోనికి పోవుందంతే కడుపులో పడి బహిర్భూమిలోకి ఎడవబడినను గాని నోట నుండి బయటకు వచ్చినవి హృదయంలో నుండి వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయంలో నుండి వచ్చినాయి. ఇవే మనుషుని అపవిత్రపరచును గాని చేతులు కడుక్కొనకు భోజనం చేయుట మనుషుని అపవిత్రపరచదని చెప్పాను. క్రీస్తు ప్రభు వారు యెరూషలేములో తన పరిచర్య కొనసాగించే సమయంలో ఆయన శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేశారనే విషయాన్ని ఆయన ముందుకు తీసుకుని వచ్చి శాస్త్రులు పరిచయులు ఆయన్ని పరీక్షించడానికి పూనుకున్నారు. ఆ సమయంలో ప్రభువారు వారి యొక్క హృదయాన్ని ఎరిగిన వాడి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఇక్కడికి వచ్చేసరికి ధర్మశాస్త్రం గురించి ఆలోచన చేశారు, చేతులు కడుక్కోకుండా చెప్తున్నారని. కానీ ధర్మశాస్త్రాన్ని మీరు ఎన్నిసార్లు దాన్ని ఉల్లంఘిస్తూ వెళ్తా ఉన్నారు. తల్లిదండ్రులను ఘనపరచడం అనేది ఒక ఆజ్ఞగా మీకుంటే దాన్ని వదిలేశారు. అంతేకాక మీరు ఏం చేస్తున్నారంటే, మీ పెదవులతో నన్ను ఘనపరచదు గాని హృదయంలో నాకు దగ్గరగా లేవు అనేది ఆయన తెలుపుతున్నాడు. ఇంకొక మాట, మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశంను బోధించు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించున్నారు. మీరు ఇన్ని విషయాల్లో తప్పు జరిగిస్తా శిష్యుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. కానీ వాస్తవమైంది ఏంటంటే, నీ హృదయము దేవునికి అవసరం అనే విషయాన్ని ప్రభువారు నొక్కి చెప్తూ ఆయన చెప్పిన మాట 17వ వచనంలో, నోటిలోనికి పోవునదంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడబడును గాని నోట నుండి బయటకు వచ్చినవి హృదయంలో నుండి వచ్చినవి. అంటే లోపలికి వెళ్లే వాటి విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు, అవి బహిర్భూమి ద్వారా వెళ్ళిపోతాంట. అవేమి నీకు చెడుపు చేయవు గాని అంతకంటే ఎక్కువ చెడు జరిగించేదానికి అవకాశం ఉండే విషయాల గురించి ఆలోచన చేస్తే, నోట నుండి బయటకు వచ్చినవి హృదయంలో నుండి వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? అంటే లోపలికి వెళ్లే వాటికంటే కూడా బయటికి నీ నోట్లోంచి వచ్చే వాటిలోనే ఎక్కువగా ఇబ్బంది ఉంది అనే విషయాన్ని గుర్తు చేస్తూ, అవి నిన్ను అపవిత్రపరుస్తాయని ప్రభువారు చెప్తూ, ఏ విషయాలు అపవిత్రపరుస్తాయో, ఎటువంటివి నీ నోట్లోంచి వస్తాయో అనే వాటిని ప్రభువారు గుర్తు చేస్తూ, దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయంలో నుండే వచ్చును. ఇవే మనుష్యుని అపవిత్రపరచును గాని చేతులు కడుక్కొనకు భోజనం చేయుట మనుషుని అపవిత్రపరచుదని చెప్పు. ఫిజికల్ గా
జరిగించే కార్యక్రమాల కంటే కూడా స్పిరిచువల్ గా నేను ఏది అపవిత్ర పరిస్థితుందో దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. వారు చూసింది ఏంటంటే చేతికి మలినమైన దాని గురించి ఆలోచన చేశారు, కానీ అంతకంటే ఎక్కువైన మలినం హృదయంలో ఉంది. ఆ హృదయాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, పవిత్రంగా ఉంచుకోవాలనే విషయాన్ని ఆలోచన చేయాలి. అంటే అంతరంగ పరిశోధన అనేది అవసరమైందని ప్రభు వారు గుర్తు చేస్తా ఉన్నారు. నీ ఆంతర్యము, నీ అంతరంగం ఎలా ఉంది, దేవుడు దాన్నే గమనిస్తా ఉంటాడు. దీంట్లోంచి ఏమొస్తుందో, హృదయంలోంచి ఏమొస్తాయో అని ఆలోచన చేస్తే ఈ హృదయంలోంచి బయటకు వచ్చే, హృదయం నిండిన దాన్ని బట్టి నీ కథలు మాట్లాడుతూ ఉంటాయి. నీ మాటలను బట్టి, నువ్వు చేసే క్రియలను బట్టి ఏం జరుగుతూ ఉంటుందంటే అక్కడ అపవిత్రమైనవే ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంది. హృదయంలో పవిత్రమైన పరిస్థితులు నీ హృదయంలో ఉంటే బయటకు వచ్చేవి కూడా పవిత్రమైనవిగా ఉంటాయి. హృదయం పవిత్రంగా లేకపోతే అందులోంచి వచ్చేది అపవిత్రమైన పరిస్థితిలో ఉంటుందని గ్రంథం హెచ్చరిక చేస్తుంది. ఈ అపవిత్రమైనవి హృదయం నుండి ఏమేమి వస్తాయని ఆలోచన చేస్తే మొట్టమొదటిగా అక్కడ చెప్పబడిన మాట 19వ వచనంలో దురాలోచనలు. దురాలోచనలు అంటే చెడ్డ ఆలోచనలు, మంచి ఆలోచనలు కాదు. ఈ దురాలోచనల గురించి గ్రంథం తెలియజేస్తూ నరులు దురాలోచన పరులు అనే విషయాన్ని గ్రంథం తెలియజేస్తా ఉంది. వారి యొక్క ఆలోచనలు ఎప్పుడు దేవునికి వ్యతిరేకంగానే కనబడ్డాయంట. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనే విషయాన్ని, వాళ్ళ యొక్క ఆలోచనలు ఎప్పుడు కేవలం చెడ్డవని గ్రంథంలో తెలియజేయబడింది. ఆదికాండము 6వ అధ్యాయము 5-6 వచనాల్లో నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. నరుల యొక్క హృదయ స్థితిని గురించి ఆయన చెప్తూ వారి తలంపులు గాని వారి ఊహ అంతా కూడా ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. నరుల యొక్క ఆలోచనలు, నరుల యొక్క ఊహలు కూడా చెడ్డవిగా ఉన్నాయని గ్రంథం తెలియజేస్తా ఉంది. అందుకోసం హృదయం గురించి సామెత గ్రంథకర్త చెప్తాడు. సామెత గ్రంథము 6వ అధ్యాయంలో హృదయాలోచన, దుర్యోచనలు యోచించే హృదయం అని హృదయాన్ని గురించి చెప్తున్నారు. సామెత గ్రంథము 6వ అధ్యాయము 16-17 వచనాల్లో యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కల్లాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడము పుట్టించువాడును. ఈ 7 దేవునికి హేయమైనవి. వీటిలో మనం చూస్తే దుర్యోచనలు యోచించు హృదయము. హృదయంలో ఏం జరుగుతూ ఉంటుందంటే దుర్యోచనలు, దుర్మార్గ పనుల గురించి ఆలోచన చేసేదానికి అవకాశం ఉంది. అందువలన ఈ హృదయం గురించి తెలియజేస్తూ దుర్యోచనలు యోచించు హృదయం. అందువల్ల హృదయాలోచనలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. హృదయాలోచనలు జాగ్రత్తగా లేకపోతే అవి ఏం చేస్తా అంటే హృదయానికి అంధకారం కలుగజేస్తా ఉంటాయి. హృదయంలో నువ్వు ఏ మంచి కూడా చేయడానికి, ఆలోచన చేయడానికి లేకుండా అపవాది ఏం చేస్తా ఉంటాడంటే నీ హృదయానికి అంధకారాన్ని కలుగు చేస్తా ఉంటాడు, అంటే చీకటి కలుగు చేస్తా ఉంటాడు. రోమపత్రిక 1వ అధ్యాయము, అపోస్తలుడు పౌలు గారు రోమిలకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం, రోమ 1వ అధ్యాయము 21వ వచనంలో మరియు వారు దేవుని ఎరిగి ఆయన్ను దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతాస్తులు చెల్లింపలేదు గాని తమ వాదములందు వ్యర్థులేది, వారి అవివేక హృదయము అంధకారమయమాయను. ఎప్పుడైతే దేవుని ఎరుగనట్టున్నారో వారి యొక్క హృదయాలు ఏ విధంగా ఉంటే వారి అవివేక హృదయము అంధకారమయమును, తాను జ్ఞానులమని చెప్పుకొంచు బుద్ధిహీనులైరి, వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్క, పక్షుల యొక్క, చతుష్పాద జంతువుల యొక్క, పురుగుల యొక్క ప్రతిమా స్వరూపంగా మార్చిరి. ఈ హేతు చేత వారు తమ హృదయముల దురాశను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. ఎప్పుడైతే హృదయంలో ఆలోచనలు, దురాలోచనలు ఉంటాయో, దురాశలు ఉంటాయో, దేవుడు కూడా అటువంటి వారిని అపవిత్రతకి అప్పగించేస్తా ఉంటాడు. వారి గురించి ఆయన బాధ్యత తీసుకోడు. కారణం ఏంటంటే వారి హృదయంలో కేవలము చెడు తలంపులే ఉన్నాయి.
దాన్ని బట్టి ఏం జరుగుతా ఉందంటే ఇక్కడ మొట్టమొదటి మన ఆదికాండంలో చూసినటువంటి సంఘటన చూస్తే 6వ అధ్యాయంలో వారి చెడు నడకను బట్టి భూమి మీద నరులు చేసిన దానికైనా సంతాపడి ఈ నరజాతిని మొత్తాన్ని లేకపోతే తను సృష్టించిన సృష్టినంతటినీ తుడిచివేయాలని దేవుడు ఆలోచన చేశాడు. అంటే హృదయాలోచనలు చెడుగా ఉంటే దేవునికి ఎంత కోపాన్ని రేపుతామో, హృదయాలోచన వల్ల వచ్చే చెడు తలంపులు లేకపోతే క్రియల ద్వారా దేవునికి ఎంత వేదన కలిగిస్తామో దాన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. అందుకోసం వారిని భ్రష్ట మనసునకు అప్పగించాడని కూడా ఈ యొక్క మాటల్లో మనకు తెలియజేయబడింది. 25వ వచనం నుండి అటువారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. అందువల్ల దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మం విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైన చేయుచు తమ తప్పిదమును తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరేళ్ళ ఒకరు కామతత్తులైతిరి. మరియు వారు తమ మనస్సులో దేవుని చోటుని నొల్లకపోయారు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సును వారిని అప్పగించను. భ్రష్ట మనస్సు, ఈ హృదయంలో ఎటువంటి ఆలోచనలు ఉంటాయో దాని నుంచి వచ్చే రిజల్ట్స్ ఏ విధంగా ఉంటుందో, దాని ద్వారా వచ్చే పరిణామాలు, బయట పరిస్థితులు, హృదయము ఎప్పుడైతే అంధకారం అవుతుందో అపవాది చేతిలోకి వెళ్ళిపోతుందో ఆలోచనలు కూడా దురాలోచనలు వస్తూ ఉంటాయి. దేవుడు కూడా ఏం చేస్తాడంటే అటువంటి వారిని భ్రష్ట మనసుకు వారిని అప్పగిస్తాడంట. అందువల్ల దురాలోచనలు మొదటగా వస్తూ ఉంటాయి. హృదయము మంచిగా ఉండకపోతే, దేవుని వైపు ఉండకపోతే, దేవుని వాక్యంతో నింపబడకపోతే దురాలోచనలు వస్తూ ఉంటాయి. దురాలోచనల ద్వారా జరిగే నష్టం ఏంటంటే వారిని భ్రష్ట మనసుకు దేవుడు వారిని అప్పగిస్తూ ఉంటాడు. ఒక తరాన్ని చూసాము, ఆ తరం మొత్తం పోయింది, నీటిలో మునిగిపోయింది. కారణం ఏంటంటే వారి యొక్క ఆలోచనలు కేవలము చెడ్డగా ఉండడం వల్ల, అవి ఎల్లప్పుడూ కేవలము చెడ్డవిగా యెహోవా చూశాడండి. ఆయన చూసిన దాన్ని బట్టి ఆ తరాన్ని నీటిలో ముంచేశాడు. దాని తర్వాత మనకు హెచ్చరికగా ఈ విషయాలు మనకు గ్రంథంలో పొందుపరచుకోగలం. ఒకవేళ హృదయంలో దురాలోచనలు ఉంటే దానివల్ల జరిగే పరిణామం ఏంటంటే దేవుడు వారికి భ్రష్ట మనసుకి వారిని అప్పగించేస్తాడు. దాని తర్వాత రక్షించబడడానికి అవకాశం లేనట్టు పరిస్థితులు ఏర్పడతాయి. అందువల్ల హృదయంలోంచి దురాలోచనలు వస్తాయి. వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని గ్రంథం హెచ్చరిక చేస్తా ఉంది. రెండో విషయము నరహత్య అని ఉంది. నరహత్య హృదయం నుండి వచ్చే బయటకు వచ్చే విషయాల్లో నరహత్య గురించి గ్రంథం చెప్తున్న మాట, నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదని గ్రంథము తెలియజేసింది. దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రము లేవికాండము 19వ అధ్యాయము 16-10 నుంచి చూస్తే నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదనే విషయాన్ని దేవుడు తన ప్రజలైన వారికి కట్టడగా ఇచ్చాడు. ఒకసారి చూద్దాము. లేవికాండము 19వ అధ్యాయము 16వ వచనం నుండి, నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు, నీ సహోదరునికి ప్రాణహాని చేయ చూడకూడదు, నేను యెహోవాను. నీ సహోదరునికి ప్రాణహాని చేయ చూడకూడదు అంటే నీ సహోదరుని యొక్క ప్రాణాన్ని తీసేదానికి ఆలోచన చేయొద్దు. నీ హృదయంలో నీ సహోదరుని మీద పగపట్టకూడదు. నీ పొరుగు వాని పాపం నీ మీదకి రాకుండానట్లు నీవు తప్పక వాన్ని గద్దింపవలను. కీడుకు ప్రతికీడు చేయకూడదు. నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్నువలే నీ పొరుగు వాన్ని ప్రేమింపవలను. దేవుని యొక్క కట్టడలు ఆయన ప్రజలైన వారికి ఇవ్వబడ్డాయి. నరహత్య గురించి ఆలోచన చేస్తే నీ సహోదరునికి ప్రాణానికి ఎటువంటి ముప్పు తీసుకురాకూడదని గ్రంథం హెచ్చరిక చేస్తారు. కానీ ఆది సృష్టిలో ఆదాము అవ్వలకు మొట్టమొదటిగా జన్మించినటువంటి సంతానమైనటువంటి కయ్యూను చేసినటువంటి పని మనం గమనిస్తే తనేం చేశాడంటే తన తమ్ముడైన హేబేలును హత్య చేశాడు. మొట్టమొదటి హత్య చరిత్రలో హేబేల్ని కయ్యూను హత్య చేయడం మనకు తెలుసు. ఆదికాండము 4వ అధ్యాయం 8వ వచనం చూస్తే, కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను,
వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. నరహత్య. ఎందుకు నరహత్య చేయాల్సి వచ్చింది కయ్యూను ఆలోచన చేస్తే, తన తమ్ముని పైన తన హృదయంలో ద్వేషాన్ని ఉంచుకున్నాడు. తన తమ్ముని పైన ఎప్పుడైతే ద్వేషం ఉంచుకున్నాడో ఆ ద్వేషాన్ని బట్టి నరహత్య చేయడానికి పూనుకున్నాడు. హత్య అంటే ఏంటో తెలియదు, చంపడం అంటే ఏంటో తెలియదు, కానీ మొట్టమొదట తన హృదయంలో ఉన్న ద్వేషాన్ని బట్టి తన తమ్ముని చంపాడు. చంపిన దాన్ని బట్టి తను పొందినటువంటిది ఏంటో మన గ్రంథంలో చూస్తే తను దేశదిమ్మరైపోయాడు. దేవుని చేత శపించబడ్డాడు. దేవుని చేత శపించబడ్డాడు. ఒకసారి చూద్దాం కింద వచనాల్లో. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యూను అడుగా అతడు, నేనెరుగును, నా తమ్ముడిని నేను కావలవాడినానను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలోండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకుంటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడినవాడు. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీదను దిగులు పడుచు దేశం దిమ్మరు ఉందువనెను. అందుక కయ్యూను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశం నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా విరివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశమునయుందును. కావున నన్ను కనుగొని వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. తన తమ్ముని నరహత్య చేసిన దాన్ని బట్టి తను పొందుకున్నటువంటి శిక్ష మనం చూస్తే అతను దేశదిమ్మరైపోయాడు, శపించబడ్డాడు. ఈ శపించబడినటువంటి కయ్యూనుతోనే ఇది పోలేదు, కానీ ఇతని సంతానం ద్వారా అనేక మంది చనిపోయినట్టుగా గ్రంథంలో మనకు రికార్డెడ్ గా ఉంది. ఇతని సంతానం, ఇతని కుమార్తెలను దేవుని కుమారులు, నరుల కుమార్తెలను చేసుకున్నప్పుడు వారి మధ్యలో పాపము పెరిగిపోయిందంట. దాన్ని బట్టి దేవుడు వారి హృదయాలోచన చెడ్డగా ఉన్నాయని ఆలోచన చేసి వారు చేస్తున్న క్రియలు, అంటే కయ్యూను యొక్క దురాలోచన, నరహత్య చేయాలనే ఆలోచన, దాన్ని బట్టి తను మాత్రమే కాదు తన బిడ్డలు అదేవిధంగా దాని ద్వారా దేవుని సంతానమైన బిడ్డలు కూడా అనేక మంది చనిపోవడానికి కారణమైంది. చూస్తే ఆదికాండం 6వ అధ్యాయం 1వ వచనంలో, నరులు భూమి మీద విస్తరింపన ఆరంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుని, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయములలో నరమాతులై ఉన్నారు. ఆయనను వారి దినములో 120 ఏండ్లకును. ఎప్పుడైతే ఇటువంటి మిశ్రమ జనం వచ్చారు, అందుకోసమే అవిశ్వాసంతో జోడుగా ఉండకూడదు. శపించబడినటువంటి శపితమైన దాంట్లో నీకు పాలుండకూడదు. ఎప్పుడైతే శపించబడిన సంతానము దేవుని సంతానంతో కలిశారో దేవునికి కోపం వచ్చింది. అందుకోసం ఆయన వాదించదలుచుకోలేదు. ఆయన ఏం చేశాడంటే వారందరినీ తుడిచిపెట్టాలనుకున్నాడు. ఆయన సృష్టించినటువంటి సృష్టిని అంతటిని ఆయన తీసేయాలనుకున్నాడు. ఆ సమయంలో నోవహు మాత్రమే నీతిమంతుడు కనబడ్డాడు. తన ద్వారా తన కుటుంబము దేవుడు సృష్టించినటువంటి జంతుజాలాలు మిగిలిన. అంటే ఒక వ్యక్తి యొక్క ఆలోచన విధానము, నరహత్య కారణము దానికి ఏంటంటే నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదని దేవుని ద్వారా తెలుపబడినటువంటి మాట విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. లేకపోతే కయ్యూను తన తమ్ముడైన హేబేలును చంపినట్టుగా దాన్ని బట్టి అనేక మంది చనిపోయేదానికి లేకపోతే శపించబడేదానికి కారకుడైనటువంటి కయ్యూను యొక్క క్రియను మనం గమనించాము. అందుకోసమే నరహత్య గురించి మాట్లాడుతూ మనము కయ్యూను వంటి వారమై ఉండకూడదని, వాడు దుష్టుని సంబంధి అని, తన సహోదరుని చంపాడనే విషయాన్ని మరలా మనకు గుర్తు చేస్తూ యోహాను పత్రికలో మనకు కనబడుతుంది. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. పరిశుద్ధాత్మ మరలా దీన్ని కోట్ చేస్తూ చెప్తా ఉన్నాడు. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు
తన సహోదరుని క్రియలు నీతి గలవినై ఉండును కనుక్కున్నాయి కదా. తన క్రియలు చెడ్డవి, నరహత్య తన క్రియ చెడ్డది, అది హృదయం నుంచి వస్తుంది. అందువల్ల జాగ్రత్తగా హృదయాన్ని కాచుకోవాల్సిన అవసరం ఉంది. హృదయాన్ని కాచుకోకపోతే హృదయంలో ద్వేషం వచ్చిందంటే నరహత్యకది దారి తీస్తుంది. దేవుని యొక్క మాట ఇంకా విశ్వాసులైన వారికి తెలియజేస్తున్న మాట ఏంటంటే, ఈ 3వ అధ్యాయం 15వ వచనంలో నరహత్య గురించి మాట్లాడారు. కింద చెప్తూ, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందును నిత్యజీవం ఉండదని మీరు ఎరుగుదురు. నీ సహోదరుని ద్వేషిస్తే చాలు, హత్య చేయనక్కర్లేదు. కయ్యూను హత్య చేశాడు, తన తమ్ముని హత్య చేశాడు. కానీ నేటి విశ్వాసిగా క్రీస్తు యేసునందు రక్షించబడిన వాడుగా నీవు నేనైతే ఏం చేయాలంటే, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. సహోదరుని ద్వేషించకుండా ఉండాల్సిన అవసరం ఉంది. నరహంతకుడు, ఏ నరహంతకుని యందును నిత్యజీవం ఉండదని మీరు ఎరుగుదురు. అందువల్ల హృదయంలోంచి వచ్చే ఈ యొక్క క్రియ నరహత్య అనేది హృదయం నుంచి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. 3వ విషయము, గ్రంథంలో తెలియజేయబడిన 3వ విషయము, వ్యభిచారము, వేశ్యాగమనము. వ్యభిచారము, వేశ్యాగమనము దేవుడు అసహించుకునే ఇష్టపడినటువంటి క్రియల్లో 2 ముఖ్యమైనవి. మొదటిది విగ్రహారాధన, రెండవది వ్యభిచారం. ఆయన దీన్ని ఇష్టపడ్డు, దీన్ని ఏమాత్రము సహించడు. అనేక విషయాలు, అనేక సందర్భాల్లో మనము దేవుని యొక్క కోపం ఏ విధంగా బయలుపడ్డదో మనకు తెలుసు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము, 8వ వచనంలో ఇశ్రాయేలు చేసినటువంటి ఈ యొక్క క్రియను బట్టి, హేయ క్రియను బట్టి ఆయన వారిని ఏ విధంగా శిక్షించాడో అక్కడ తెలుపబడింది. 10వ అధ్యాయం 8వ వచనంలో, మరియు వారి వలె, అంటే ఇశ్రాయేలు వలె, మరియు వారి వలె మనం వ్యభిచరింపకయుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమునే 23,000 మంది కూలిరి. ఒక్క దినానే 23,000 మంది కూలారట. వ్యభిచారం జరిగించడం ద్వారా దేవునికి కోపం రేపినటువంటి ఇశ్రాయేలీయులు దేవుని కోపానికి వారు బలైనట్టుగా గ్రంథంలో కనబడతారు. దేవుడు ఇష్టపడినటువంటి మరొక సంఘటన అది. ఆయన వ్యభిచారాన్ని ద్వేషిస్తాడు. ఒక్క దినాన్నే 23,000 మంది కూలారని మన గ్రంథంలో కనబడుతుంది. ఈ యొక్క సంఘటన జరిగినటువంటి స్థలాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, సంఖ్యాకాండంలో ఆ యొక్క పరిస్థితులు మనకు కనపడతాయి. సంఖ్యాకాండము 25వ అధ్యాయంలో, 25వ అధ్యాయం మొదటి నుంచి ఈ యొక్క సంఘటన ఏ విధంగా జరిగిందో మనం చూద్దాము. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేయసాగింది. ఇశ్రాయేలీయులు వ్యభిచారం చేసే పరిస్థితిని బట్టి దేవుడు ఆగ్రహం చెంది వారిని హతం చేశారనే విషయాన్ని మనం ఆలోచన చేస్తా ఉన్నాము. 25వ అధ్యాయం మొదటి వచనం నుండి, ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేయసాగింది. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించింది. అట్లు ఇశ్రాయేలులో బయలుపేరుతో కలుసుకున్నందున వారి మీద యెహోవా కోపము రగులుకొనును. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయుము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద నుండి తొలగిపోనని చెప్పెను. కాబట్టి మోషే ఇశ్రాయేళ్ల న్యాయాధిపతులను పిలిపించి మీలో ప్రతివాడును బయలుపేరుతో కలుసుకున్న తమ తమ వశంలో వారిని చంపవాలని చెప్పాను. ఇదిగో మోషే కనుల ఎదుట ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునంత ఏడ్చున్న ఇశ్రాయేళ్ల సర్వ సమాజం యొక్క కనుల ఎదుటను ఇశ్రాయేలులో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాని స్త్రీని తోడుకుని వచ్చెను. యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు అది చూచి సమాజం నుండి లేచి ఈటని చేత పట్టుకుని పడకచోటికి ఆ ఇశ్రాయేలును వెంబడి వెళ్లి ఆ ఇద్దరిని, అనగా ఆ ఇశ్రాయేలుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోనట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలులో నుండి తెగులు నిలిచిపోయాను. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయారు. వ్యభిచారం విషయంలో దేవుడు ఎంతో కఠినమైనటువంటి శిక్షను ఇచ్చినట్టుగా మన గ్రంథంలో కనబడుతుంది. ఆయన సహించలేడు. వీరు మోయాబు రాండ్రతో ఎప్పుడైతే వ్యభిచారం చేస్తా ఉన్నారో యెహోవా కోపము రగులుకుంది.
రగులుకున్నప్పుడు ఆ తెగులు చేత దాదాపు 24,000 మంది చనిపోయారు. తెగులు ఎప్పుడు నాశనం అయిపోయిందండి, ఎప్పుడు ఆగిపోయిందంటే ఫీనిహాసు వెళ్లి తను ఈటతో ఏం చేశాడంటే ఓర్వలేక వారిని పొడిచేశాడంట. ఎప్పుడైతే జరిగించాడో దాన్ని బట్టి ఆ తెగులు ఆగిపోయింది. ఆలోచన చేస్తే దేవుడు ఎంత కఠినంగా శిక్షిస్తున్నాడో మనం చూడొచ్చు. అందువల్ల వ్యభిచారం విషయంలో గాని ఇది హృదయం నుంచి వచ్చే కోరిక, వ్యభిచారములైతే వేశ్యాగమనం. వీరు ఈ విధంగా రావడానికి ప్రేరేపించినటువంటి వ్యక్తి మనకు తెలుసు, బిలాము బాలాకునకు నేర్పినటువంటి బిలాం బోధను అనుసరించి వారి యొద్దకు ఇశ్రాయేల్ పైన వారు జయాన్ని పొందుకోలేని పరిస్థితిలో బిలాం నేర్పించినటువంటి బోధను బట్టి బాలాక్ ఏం చేశాడంటే మోయాబు రాండ్రతో వ్యభిచారం చేసే విధంగా, వారి దేవతలకు నమస్కరించే విధంగా, వారు పెట్టిన దేవతలకు పెట్టింది తినే విధంగా వారిని ప్రోత్సహించాడు. అందుకోసమే దాన్ని గుర్తు చేస్తూ ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 14వ వచనంలో ఈ యొక్క పరిస్థితి కారణమైనటువంటి బిలాము బోధని గుర్తు చేస్తా ఉన్నాడు. ఇశ్రాయేల్ జారత్వానికి కారణమైనటువంటి బిలాము బోధ, ఆ బోధను అనుసరించి బిలాము బాలకు వారి యొద్దకు పంపాడు. 2వ అధ్యాయము 14వ వచనంలో ఆయనను నేను మీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది, అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిన్నట్లును జారత్వం చేయునట్లును ఇశ్రాయేలుకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించే వారు మీలో ఉన్నారు. బిలాము బోధ జారత్వానికి వారిని ప్రేరేపించారు, ఇశ్రాయేల్ ప్రేరేపించారు. దాన్ని బట్టి దేవుని కోపం రగులుకుంది. దాదాపు 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయారని గ్రంథంలో తెలియజేయబడింది. అందువల్ల దేవుడు సహించినటువంటిది. ఈ ప్రకటన గ్రంథంలో తెలుపబడినటువంటి మాటలు పెర్గము సంఘపు దూత రాస్తున్నటువంటి మాట. అంటే ఈ రోజు మన స్థానిక సంఘానికి మనకు కూడా ఇది హెచ్చరిక లాంటిదే. జారత్వమునకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. బిలాము బోధన అనుసరించి వారు నీలో ఉన్నారు అంటే అటువంటి క్రియలకు ప్రోత్సహించేవారు, లేకపోతే అటువంటి క్రియలను సమర్థించేవారు ఉంటే అది బిలాము బోధ. దేవుడు సహించడు. ఇటువంటి అన్ని హృదయంలోంచి వస్తాయి. హృదయంలోంచి వచ్చినప్పుడు మనము హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. 4వ విషయము దొంగతనం అని ఉంది. 4వ విషయము దొంగతనం. ఈ దొంగతనం అని ఆలోచన చేసినప్పుడు, దొంగతనం అంటే మనది కానిది ఇతరుల దగ్గర నుంచి మనము తీసుకోవడం. దొంగతనం అంటే ఇతరులు దాన్ని ఆశించడం. మనది కాదు, ఇతరులు దాన్ని ఆశించి తీసుకోవడం. ఈ ఆశించి తీసుకునే విషయంలో ప్రభువారితో కలిసి నడిచినటువంటి ఒక వ్యక్తి చివరికి ప్రభువారిని పట్టించేదానికి కూడా వెనుకాడక ధనం పైన ఆశతోటి ఏం చేశాడంటే ప్రభువారిని అమ్మేసినట్టుగా మనకు తెలుసు. ఇస్కరియోతు యూదా. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 14వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 14వ వచనం చూస్తే, అప్పుడు 12 మందిలో నొకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్లి, నేను ఆయన మీకు అప్పగించినట్లు నాకేమి ఇచ్చిరని వారిని అడిగిన. అందుకు వారు 30 వెండి నాణములు తూచి వానికి ఇచ్చిరి. 30 వెండి నాణాలకు ఆశపడ్డాడు. తన ఆలోచనలు, తన హృదయంలో ఏముందంటే ధనం సంపాదించుకోవాలి. ధనం సంపాదించుకోవడానికి తనకున్నటువంటి లాభసాటైన మార్గం ఎవరంటే ప్రభువుని పట్టించుకోవాలి. ఏమి రోజు ఒక బంగారు బాతు ఉంది, ప్రతిరోజు గుడ్డు పెడతా ఉంది అంటే క్రీస్తు ప్రభువుతో తిరుగుతున్నటువంటి ఈ మనిషికి రోజు సరైన భోజనము వస్తువులన్నీ ఉన్నాయి. అంటే రోజుకు ఒక గుడ్డు వస్తుంది, బంగారు గుడ్డు, అయినా సరిపోలేదు. చివరికి ధనం సంచి కూడా తన చేతిలోనే ఉంది, అయినా సరిపోలేదు. అంటే
తనది కాంది ఆశించే మనిషి యొక్క ఆలోచన విధానం ఎట్లుంటదంటే ఇదంతా ఒకేసారి పొందుకుంటే పోద్ది అనుకున్నాడేమో. ప్రభువుని అప్పగించడానికి ఇష్టపడ్డాడు, ప్రభు నమ్మేయడానికి ఆలోచన చేశాడు. బాతులు కోసేస్తే గుడ్లన్నీ వస్తాయి అనుకున్నాడేమో. ఆ విధంగా తను ఆశించాడు. ఆశించి ఏం చేశాడంటే ప్రభువుని 30 వెండి నాణాలకు అమ్మివేశాడు. 27వ అధ్యాయంలో మొదటి 8 వచనాలు చూస్తే 27వ అధ్యాయంలో మొదటి 8 వచనాలు అమ్మి వేసిన తర్వాత తన దుస్థితి ఏ విధంగా ఉందో ఆలోచన చేస్తే ప్రభు వారిని ఇచ్చేశాడు. 27వ అధ్యాయం మొదటి వచనం నుండి ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజలు పెద్దలందరూ యేసును చంపింపవలని ఆయనకు విరోధంగా ఆలోచన చేసి ఆయన బంధించి తీసుకుని పోయి అధిపతి అయిన పిలాతు వద్దకు అప్పగించిరి. అప్పుడు ఆయన అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణములు ప్రధాన ఎదుకును పెద్దల ఎదుకును మరల తెచ్చి నేను నిరపరాధ రక్తం అప్పగించి పాపం చేస్తున్నా చెప్పాను. వారు దాంతో మాకేమి నీవే చూసుకుని చెప్పగా అతడు ఆ వెండి నాణములు దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుతున్నాను. చివరికి దాని పర్యవసానం నువ్వు నీ పొరుగు మంది ఆశిస్తే, నువ్వు దొంగతనం చేయాలని ఆలోచన చేస్తే నీ ఆలోచన బట్టి దానికి వచ్చే ప్రతిఫలం ఏంటంటే చావే. ఉరిపెట్టుకున్నాడంట. దాన్ని ఏమైనా అనుభవించాడంటే 30 వెండి నాణాలు ఏమో అనుభవించలేదు. దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకున్నాను. తను పాపపు సొమ్ముని అనుభవించడానికి లేకుండా చనిపోయాడు. అతను పాపపు సొమ్ముతో కొన్నటువంటి పొలాన్ని గురించి కూడా మన గ్రంథంలో కనబడుతుంది. అపోస్తలుల గ్రంథము మొదటి అధ్యాయము 18వ వచనంలో ద్రోహం వలన సంపాదించిన రోకలని పరిశుద్ధాత్మ తెలియజేస్తాను. అపోస్తలుల గ్రంథము మొదటి అధ్యాయం 18వ వచనంలో ఈ యూద ద్రోహం వలన సంపాదించిన రోకల నుంచి ఒక పొలం కొనెను. అతడు తలకిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటకు వచ్చాను. ఉరి పెట్టుకున్నాడు. ఎటువంటి చావు అంటే భయంకరమైన చావు. అతను తలకిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటకు వచ్చాను. అతని సంపాదన దొంగతనము, ద్రోహం వలన సంపాదించిన రూకలు. ఇటువంటి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయంటే హృదయం నుంచి వస్తాయి. అందుకాంది ఆశించడానికి, తన పొరుగు మంది ఆశించే మనసు ఎటువంటిదంటే హృదయం నుంచి అటువంటి ఆలోచనలు వస్తాయి. అందువల్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇతని చేతిలో డబ్బు సంచి ఉంది. తరచూ దాంట్లోంచి ఎంత తీసుకుంటున్నాడో తెలియదు. కానీ డబ్బే పరమావధిగా ఆలోచన చేసినప్పుడు తన రక్షకుడైనటువంటి ప్రభువునే అమ్మేసేదానికి ఆలోచన చేశాడు. అందుకోసం దీని గురించి యోహాను సువార్తలో 13వ అధ్యాయంలో ఆయన చేతిలో డబ్బు మూట ఉందనే విషయాన్ని తెలియజేస్తున్నటువంటి విషయం మనకు కనబడుతుంది. యోహాను సువార్త 13వ అధ్యాయం 21వ వచనం నుండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 21వ వచనం నుండి ప్రభువారు ఇతని యొక్క క్రియలను పసిగట్టి గమనిస్తూ తను మాట్లాడుతున్నాడు. అప్పగించబడే ముందుగా ప్రభు మాట్లాడిన మాటలు. యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించినని మీతో నిశ్చయంగా చెప్తున్నాను రూఢిగా చెప్పాను. ఆయన ఎవరిని గురించి ఇలాగ చెప్పిన ఆ శిష్యులు సందేహపడుచు ఒకరితో ఒకరు చూసుకుంటుండగా ఆయన శిష్యుల్లో యేసు ప్రేమించిన ఎక్కడు యేసు రొమ్మును ఆనుకొనిచుండెను. కనుక ఎవరిని గురించి ఆయన చెప్పినో అది తమకు చెప్పమని సీమోను పేతురు అతనికి సైగ చేశాను. అతడు యేసు రొమ్మును ఆనుకొనుచు ప్రభువా వాడెవడని ఆయన అడిగినందుకు యేసు నేను ఒక ముక్క ముంచి ఎవరికిచ్చిదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకి ఇచ్చాను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించాను. యేసు నీవు చేయుచున్నది త్వరగా చేయమను అంటూ చెప్పగా, అంటే నువ్వు దానికి ప్రిపేర్ అయిపోయావు, నన్ను అమ్మేశావు, డబ్బులు దొంగ సొత్తు నువ్వు ద్రోహం వల్ల సంపాదించుకుంది నీ దగ్గర ఉంది, నువ్వు చేయాల్సిన పని త్వరగా చేసేయి అని ప్రభువు చెప్పినప్పుడు ఆయన ఎందు నిమిత్తము అతనితో అలాగే చెప్పిన అది భోజనంలో కూర్చున్న వాళ్ళు ఎవరికి తెలియలేదు. కారణం ఏంటంటే డబ్బు సంచి యూదా యొద్ద ఉండెను గనక పండుగకు తమకు కావాల్సిన వాటిని కొనుమని అయినను బేదలకేమైనా ఇమ్మని యేసు అంటూ చెప్పినట్టుగా కొందరు అనుకోండి. నువ్వు చేయాలనుకున్న పని త్వరగా చేయమంటే అక్కడ ఉన్న శిష్యులకు అర్థమైనది ఏంటంటే డబ్బు సంచి తన దగ్గర ఉంది కాబట్టి
ఏదన్నా కార్యక్రమానికి సంబంధించి వాడమనే ఉన్నా చెప్పాడేమో ప్రభు అనుకున్నారు. కానీ వాస్తవం అయితే తను ప్రభుని అమ్మేశాడు. ప్రభుని అమ్మి దాని ద్వారా సంపాదించిన డబ్బు ఏమి అనుభవించకుండా చనిపోయాడు. దొంగతనం వల్ల వచ్చే నష్టం ఏంటంటే చివరికి ఇటువంటి దుర్భరమైనటువంటి మరణాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. రక్షణలోంచి తొలగిపోయే పరిస్థితి వస్తుంది. క్రీస్తు చేస్తూ ఉంటే రక్షించబడేవాడు క్రీస్తు యేసుకి దూరంగా ద్రోహంతో వచ్చిన సంపాదన గురించి ఆలోచన చేసినప్పుడు రక్షణలోంచి తొలగిపోయినటువంటి పరిస్థితి ఇస్కరియోతు యూదా పరిస్థితి. ఇంకొక విషయం, 5వ విషయము అబద్ధములు. ఈ హృదయంలోంచి వస్తా ఉంటాయి. ఈ అబద్ధముల గురించి గ్రంథం చెప్తున్న మాట, అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేములని సామెతల గ్రంథం 12వ అధ్యాయము 22వ వచనంలో తెలుపబడింది. అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేములు, సత్యవర్తులు ఆయనకి ఇష్టలు. సత్యం చెప్పేవాళ్ళు ఆయనకు ఇష్టలు అంట. అబద్ధాలు చెప్తే యెహోవాకి హేయులు అని గ్రంథం హెచ్చరిక చేస్తాను. ఈ అబద్ధాలు చెప్పే వారి గురించి, వారి యొక్క పరిస్థితుల గురించి మాట్లాడుతూ యోహాను సువార్తలో 8వ అధ్యాయము 44వ వచనంలో అబద్ధములాడువాడు అపవాది సంబంధి అని మనకు ప్రభువు చెప్పిన మాట గుర్తు పెట్టుకోవాలి. అబద్ధం ఆడువాడు ఎవడంటే అపవాది సంబంధి అంట. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చకూర్చున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడైండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వానియందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడుచున్నప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడను. వాడు అబద్ధికుడున అబద్ధమునకు జనకుండై ఉన్నాడు. ఎవరైతే అబద్ధములాడతారో వారు అపవాది సంబంధులని గ్రంథం తెలియజేస్తారు. అబద్ధంలాడే వాళ్ళు యెహోవాకు హేయులు. దేవుడు వారిని తృణీకరించిన, దేవుడు వారిని తోసివేస్తా ఉంటాడు. ఆయనకి ఇష్టం లేదు. ఈ అబద్ధములాడే వారు ఎవరంటే అపవాది కుమారులు, అపవాది సంబంధులని గ్రంథం తెలియజేస్తాం. మన తెలుసు గ్రంథంలో ఒక అబద్ధమాడినటువంటి జంట ఏ విధంగా అబద్ధాన్ని బట్టి వారు నష్టపోయారు. అబద్ధమాడిన జంట మనకు తెలుసు. ఇద్దరు కలిసి ఏకీభవించి అబద్ధం ఆడారు. పరిశుద్ధాత్మ తెలియజేస్తా ఉన్నాడు, ఇది నీ వరకే అనుకుంటామేమో ఈ అబద్ధం ఆడు, నువ్వు దేవునితో అబద్ధం ఆడావు. దేవునితో అబద్ధం ఆడటం అంటే దాని ఫలితం ఎంత, దాని పనిష్మెంట్ ఎంత ఎక్కువగా ఉందో ఆలోచన చేసి అపోస్తలుల గ్రంథము 5వ అధ్యాయంలో ఈ యొక్క సంఘటన మనకు తెలుసు. 5వ అధ్యాయం 1వ వచనం నుండి, అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఇరుకైనే వాడు దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తలుల పాదం మీద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? ఇక్కడ కూడా హృదయంలో జరిగింది ఈ విషయం. హృదయంలోంచి అబద్ధం చెప్పాలా అనే ఆలోచనలు వస్తా ఉన్నాయి. అందుకోసమే పేతురు చాలా జాగ్రత్తగా మాట్లాడుతా ఉన్నాడు. అప్పుడు పేతురు, అనయ్య, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించును? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నువ్వు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడుతున్నావు అంటూ చెప్పాను. దేవునితో అబద్ధం ఆడాడు, మనుషులతో కాదు దేవునితో అబద్ధం ఆడాడు. దేవునితో ఎప్పుడైతే అబద్ధం ఆడాడో పనిష్మెంట్ చాలా తీవ్రంగా ఉంది. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణం విడుగా వినిన వారికి అందరికి మిగులు భయం కలిగింది. వెంటనే చనిపోయాడు. అంతే, అక్కడ వెంటనే రిజల్ట్ వచ్చింది. అప్పుడు పడుచు వారు లేచి వారిని బట్టతో చుట్టి మోసుకుని పోయి పాతిపెట్టి, ఇదైన తర్వాత ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఇరుగు లోపలికి వచ్చిన. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా అని నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకు ఆమె, అవును ఇంతకే అని చెప్పాను. వీరు ఇద్దరు కలిసి దేవునితో అబద్ధం ఆడుతా ఉన్నారు. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుకు మీకు ఎందుకు ఏకీపించింది? ఇదిగో నీ పెనిమిటి పాతిపెట్టిన వారి పాదం వాకిట్లో ఉన్నవి, వారు నిన్ను మోసుకుని పోదురని ఆమెతో
చెప్పాను. వెంటనే ఆమె అతని పాదం మీద పడి ప్రాణం విడిచెను. ఆ పడుచు వారు లోపలికి వచ్చి ఆమె చనిపోయిన చూసి ఆమెను మోసుకుని పోయి ఆమె పెనుమిటి ఎద్ద పాతి పెట్టిరి. సంఘమంతటికి సంగతులు విన్న వారందరికీ మిగుల భయం కలిగింది. అబద్ధం చెప్పడం వల్ల దానికి వచ్చే పర్యావసానం ఎలా ఉందో మరణం చూశారు. ఎవరితో అబద్ధం ఆడారు? దేవునితో అబద్ధం ఆడారు. దేవునితో అబద్ధం ఆడడం కోసము ఏకీపించారంటే ఈ భార్యాభర్తలు ఇద్దరు. దాన్ని బట్టి ఏం జరిగిందంటే ఆ రిజల్ట్ ఎలా ఉంది? చాలా తీవ్రంగా ఉంది. వారు అక్కడికక్కడికే ప్రాణాలు విడిచారు. ఇవి ఎక్కడ జరిగినంటే హృదయంలో వచ్చినటువంటి ఆలోచనలు. అందుకోసమే పేతురు మాట్లాడిన మాట మనం చూస్తే, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? హృదయంలోకి వచ్చేవే నిన్ను అపవిత్రపరుస్తాయి. అబద్ధం ఆడడం కూడా హృదయంలోకి వచ్చే కార్యమే. చివరిది ఈ విషయము ఆలోచన చేద్దాము. దేవదూషణ కూడా హృదయంలోంచి వచ్చేది. అందువల్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. దేవదూషణ అంటే మనకు దేవుని యొక్క నామాన్ని దూషించడం. దేవుని యొక్క నామాన్ని దూషించకూడదని దేవుడు చాలా కరాఖండిగా తన యొక్క ఆజ్ఞలో తెలియజేశాడు. దేవుని నామము అన్ని నామాల కంటే పైనామము. ఆ నామాన్ని దూషించకూడదు. అసలు ఉచ్చరించడానికే నీవు అనవసరంగా ఉచ్చరించకూడదు. దాన్ని ఎలాగంటే అలాగా ఉచ్చరించకూడదు, వ్యర్థంగా ఉచ్చరించకూడదని గ్రంథము తెలియజేస్తుంది. నిర్గమకాండము 20వ అధ్యాయము 7వ వచనంలో ఆయన ఎంత తన నిబంధన జనులకు ఆయన తెలియజేస్తూ చెప్తున్నటువంటి మాట. ఆయన ఇచ్చిన ఆజ్ఞల్లో 20వ అధ్యాయం 7వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వారిని నిర్దోషిగా ఎంచడు. అంటే ఆయన పేరుని చెప్పాలంటేనే వ్యర్థంగా ఆయన పేరుని మనం ఉచ్చరించకూడదని గ్రంథం హెచ్చరిక చేస్తాము. ఆయన నామం గురించి అంత పట్టింపు. వాస్తవంగా ఈ గ్రంథం మనకు ఈరోజు మన భాషలో మనం చదువుకునే దానికి సదుపాయంగా ప్రింట్ అయి వచ్చిన బైబిల్ మన చేతిలో ఉంది. కానీ ఈ గ్రంథము ఈ విధంగా లేదు. హీబ్రూ, గ్రీక్ భాషల్లో రాయబడిన ఈ గ్రంథము ఇది చర్మపు చుట్టల పైన చేయబడింది. దీని ప్రతులు ఎలా రాయబడ్డాయంటే దీన్ని చూసి వేరొక మ్యాన్స్క్రిప్ట్స్ అంటారు. ఈ యొక్క ప్రతులను మరలా చూసి రాసేవాళ్ళు. ఈ చూసి రాసే క్రమంలో ఎలా జరిగేదంటే దానికి సెలక్షన్ చాలా స్ట్రిక్ట్ గా, అంటే దేవుడు ఎంత జాగ్రత్తగా తీసుకున్నాడంటే దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని మరలా రాయాలంటే, రీరైట్ చేయాలంటే దానికి సెలెక్ట్ చేసే తోలు చర్మము చాలా పవిత్రమైనదిగా ఉండాలి. రెండవది దాని సిర కూడా నల్లటి సిర ఉండాలి. దాని విషయంలో కూడా ఆయన చాలా జాగ్రత్త పడ్డాడు. ఇంకొకసారి ఎప్పుడైనా ఈ యొక్క గ్రంథాన్ని వారు రీరైట్ చేసేవాళ్ళు ఎలా చేస్తూ ఉంటారంటే ప్రతి పదాన్ని, అక్షరాన్ని పైకి పలికి రాయాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఒరిజినల్ ఉంది, దీన్ని పెట్టుకొని దాని నకలు రాసేటప్పుడు దాన్ని చూస్తూ ప్రతి పదాన్ని పైకి ఉచ్చరించి రాయాలి. ఇటువంటి సమయంలో దేవుని పేరు వచ్చిందంటే, యెహోవా అనే పేరు వచ్చిందంటే వాళ్ళు ఏం చేయాలంటే ఆ రాస్తున్న తెర పెన్ మొత్తాన్ని క్లీన్ చేసి వీళ్ళు వెళ్లి స్నానం చేసి వచ్చిన తర్వాతే ఆ నామాన్ని ఉచ్చరించాల్సిన అవసరం. అంటే ఎంత పవిత్రంగా వాళ్ళు దాన్ని రీరైట్ చేశారో మనకు అర్థమవుతా ఉంది. ఇది ఒకసారైనా అంటే ఒకవేళ ఆ రోజులో 10 సార్లు 20 సార్లు ఎన్నిసార్లు ఆయన పేరు వచ్చే విధంగా ఆయన నామాన్ని ఉచ్చరించాలంటే అన్నిసార్లు వాళ్ళు మరలా వెళ్లి స్నానం చేసి వచ్చి ఆ యొక్క రాస్తున్నటువంటి ఆ పెన్నుని క్లీన్ చేసుకొని మళ్ళా రాయాల్సిన అవసరం. ఎంత జాగ్రత్తగా దేవుని యొక్క నామాన్ని వారు రీరైట్ చేశారు మనం ఆలోచన చేస్తే ఆశ్చర్యం. అందువల్ల ఆయన చాలా స్ట్రిక్ట్ చెప్పాడు, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. ఒకసారి నువ్వు పలుకుతున్నావంటే నువ్వు పలికేటప్పుడే ఎంతో జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వారిని నిర్దోషిగా ఎంచడు. ఇటువంటి పరిస్థితుల్లో దేవదూషణ చేయడము, నామాన్ని ఉచ్చరించడమే నువ్వు పవిత్రంగా చేయాల్సిన పరిస్థితి ఉండేటప్పుడు
మన దేవుడైన యెహోవాని మనం పిలవాలంటే, దాన్ని పైకిట పలకాలంటేనే నువ్వు పవిత్రంగా పరిశుద్ధంగా ఉండి చేయాల్సిన అవసరం ఉందని తెలిసినప్పుడు దేవదూషణ ఎవరు చేయగలరు ఈ పని? అది కేవలము అపవాదికి మాత్రమే. అపవాదే దేవదూషణ చేయగలడు. అందుకోసమే ప్రకటన గ్రంథంలో అపవాది గురించి మాట్లాడుతూ క్రూర మృగంగా అపవాదిని వర్ణిస్తున్నటువంటి మనకు సందర్భం అక్కడ కనబడుతుంది. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనంలో, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 1వ వచనంలో, మరియు 10 కొమ్ములను 7 తలలను గల యొక్క క్రూర మృగం సముద్రం నుండి పైకి వచ్చి చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లను ఉండెను. అపవాది పనే అది, దేవుని దూషించడం. తన తలల పైన కిరీటాలు ఉన్నాయంట. ఆ కిరీటములు తలల మీద దేవదూషణకరమైన పేర్లు రాసిపెట్టినాడు. అంటే దేవుని దూషించడమే పనిగా పెట్టుకున్నటువంటి అపవాది మాత్రమే చేయగలడు. లేకపోతే అపవాది సంబంధులు మాత్రమే దేవదూషణ చేయగలరు. దేవదూషణ కూడా హృదయం నుంచి వచ్చేదే అనే విషయము గ్రంథంలో మనకు కనబడతా ఉంది. ఈ 5-6 వచనాల్లో కూడా చూస్తే, డంబ మాటలను దేవదూషణ పలుకు ఒక నోరు దానికి ఇవ్వడం. ఈ క్రూర ముఖానికి ఎటువంటి పరిస్థితి అంటే, డంబ మాటలను దేవదూషణ పలుకు నోరు దానికి ఇవ్వడం. మరియు 42 నెలలు తన కార్యం జరుపుకున్న అధికారం దానికి ఏర్పాటాయను. గనుక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసం దూషించుటకు అది తన నోరు తెరచెను. ఆలోచన చేస్తే దేవదూషణ చేసే పరిస్థితులు అపవాదికి ఉన్నాయి. ఎవరైతే అపవాది సంబంధులుగా ఉంటారో వారు దేవదూషణ చేస్తారు. దేవుని బిడ్డలుగా ఉండేవాళ్ళు దేవదూషణ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే దేవుని పేరును ఉచ్చరించడానికే ఎంతో పవిత్రంగా ఆలోచన చేసి ఉచ్చరించే దేవుని బిడ్డలు దేవదూషణ చేసేదానికి అవకాశం లేదు. అయితే హృదయంలో ఆలోచన కలిగించే అపవాది సాతాను మీ హృదయం ఎందుకు ప్రేరేపించినని, అబద్ధం ఆడడానికి ప్రేరేపించిన అపవాది సాతాన్ని దేవదూషణ చేయడానికి కూడా ప్రేరేపించే అవకాశం ఉంది. అందువల్ల హృదయంలోంచి అపవిత్రమైనది వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఇంతవరకు మనం చూసాము దేవదూషణ ఇవన్నీ హృదయంలోంచి వచ్చే. ఒకసారి మళ్ళా మనము ఫైనల్ గా చూద్దాము. మత్తయి సువార్త 15వ అధ్యాయము మన యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ప్రభువారు చెప్పిన మాట, నోటిలోంచి పోనుదంతి కడుపులోకి పడి బహిర్భూమిలో విడబడును గాని నోట నుండి బయటకు వచ్చినవి హృదయంలో నుండి వచ్చును, అవే మనుషుని అపవిత్రపరచును మీరు ఎరుగరా. నోట నుండి బయటకు వచ్చేవి ఇవి హృదయం నుండి వస్తాయి కాబట్టి ఇవి అపవిత్రపరుస్తాయి. వాటిలో మనం చూసాము దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయం నుండే వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరచను గాని చేతులు కడుక్కొనక భోజనం చేయటం మనుషుని అపవిత్రపరచదని చెప్పిన విషయాన్ని మనం ఆలోచన చేసాం. అంటే దేవుడు మన హృదయాల్ని పరిశీలన చేస్తూ ఉంటాడు. అవి పవిత్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరి హృదయం అయితే పవిత్రంగా ఉంటుందో వారి హృదయం పవిత్రంగా ఉన్నప్పుడు, ఎవరి హృదయంలో క్రీస్తు యేసు ఉంటాడో, ఎవరి హృదయంలో క్రీస్తు యేసు యొక్క మాటలు ఉంటాయో పవిత్రమైన పరిస్థితులు ఏర్పడతా ఉంటాయి. దాని ద్వారా ఏం జరుగుతూ ఉంటుందంటే నీ హృదయం నుంచి వచ్చే క్రియలు కూడా క్షేమకరంగా ఉంటాయి. ఎప్పుడైతే వాక్యం నీ హృదయంలో ఉండదో, అపవిత్రమైన పరిస్థితులు ఉంటాయో హృదయము చీకటి అయిపోతూ ఉంటుంది, అవివేకులంగా తయారైపోతాము. దాన్ని బట్టి ఇటువంటి క్రియలన్నీ బయటకు వస్తూ ఉంటాయి. అందువలన జాగ్రత్తగా మన హృదయాలను పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. మన హృదయాలను కావలించుకోవాల్సిన అవసరం ఉంది. మన హృదయాలకు కావలు ఎవరంటే దేవుని యొక్క కావలు మనకు అవసరమైంది. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట చూస్తాము. మన హృదయములకు కావలి అవసరమైంది. దేవుని యొక్క కావలి ఎప్పుడైతే ఉంటుందో మన హృదయములు పవిత్రంగా ఉండడానికి అవకాశం ఉంది. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో, అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. హృదయాలకు కావలి అవసరం, తలంపులకు కావలి అవసరం. లేకపోతే దురాలోచనలు వస్తూ ఉంటాయి, లేకపోతే ఇటువంటి అపవాది సంబంధమైనటువంటి క్రియలు మన హృదయం నుంచి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మన హృదయాలకు మన తలంపులకు కావలి అవసరమైంది. ఎప్పుడైతే మన హృదయాలకు తలంపులకు దేవుని యొక్క కావలి ఉంటుందో
అప్పుడు సమస్త జ్ఞానంకు మించిన దేవుని సమాధానము మన క్రీస్తు యేసు ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది. క్రీస్తు యేసునందు బ్రతికే మనము దేని ద్వారా మనం అపవిత్రపరచబడతాము అది మనం గుర్తుంచుకొని ఇటువంటి విషయాల్లో వాటి ద్వారా వచ్చే నష్టాలు కూడా మనం చూసాము. ఎవరెవరైతే దేవదూషణ వల్ల ఇబ్బంది పడ్డారు, అబద్ధం వల్ల ఇబ్బంది పడ్డారు, దొంగతనం వల్ల ఇబ్బంది పడ్డారు, వ్యభిచారం వల్ల ఇబ్బంది పడ్డారు, జరిగించిన ఈ క్రియలను బట్టి, ఈ హృదయంలోంచి వచ్చే క్రియలను బట్టి ఇబ్బంది పడినటువంటి వ్యక్తిని మనం పరిశీలన చేశాం. అందువల్ల మన హృదయాలు మంచి ఆలోచన కలిగే విధంగా, మన హృదయాలకు మన తలంపులకు దేవుని యొక్క కావలి ఉండాలని మనం గుర్తుంచుకొని మన హృదయాలను పవిత్రంగా ఉంచుకుంటే మన హృదయం నుంచి వచ్చేది అపవిత్రమైంది ఉండకుండా ఉంటాం. అందువల్ల అంతరంగమైనటువంటి పరిశీలన అవసరమైంది. ఎప్పుడైతే మనం పరిశీలన చేసుకుంటామో అప్పుడు మనము క్షేమకరంగా ఉంటాము. ముఖ్యంగా ఎందుకు పరిశీలన చేసుకోవాలి, ఎందుకు ఈ గ్రంథంలోని విషయాలు ఇంతగా మనం ఆలోచన చేయాలంటే మన యొక్క డెస్టినేషన్ పాయింట్ ఒకటి, అదేంటంటే పరలోక రాజ్యం చేరాలి. పరలోక రాజ్యం చేరాలి అంటే మనం పవిత్రంగా మన హృదయాలు పవిత్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే మనము మన హృదయాలు పవిత్రంగా ఉంచుకుంటామో, పరిశుద్ధంగా ఉంచుకుంటామో, దేవుని యొక్క కావల్లో మన యొక్క హృదయాలు ఉంటాయో, దురాలోచనలు లేకుండా ఉంటాయి, మనము నిత్య జీవాన్ని పొందుకుంటాము. నిత్య జీవానికి వారసులు అవడానికే మనం ఈ కార్యక్రమాలన్నీ మనం జరిగిస్తూ ఉంటాం. అందువల్ల మన హృదయాలకు కావలుండే మన యొక్క దేవుని యొక్క కావలి గురించి ఆలోచన చేసి మన తలంపులను జాగ్రత్తగా పరిశీలన చేసుకుంచుకోవాలని మనం చేస్తూ ముగిస్తున్నాం. అందరికీ వందనాలు.